ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. ఫిలిపియన్స్ చాప్టర్ 1:15 బైబిల్లో ఈ మాట రాయబడింది. కొందరు అసూయ చేతను చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన మాట, ఆ వర్డ్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే కలహ బుద్ధి అట. చాలా మందిలో ఏ బుద్ధి ఉందట? కలహ బుద్ధి. మాట్లాడితే కలహం, మాట్లాడితే గొడవ, మాట్లాడితే ఎగిరెగిరి పడడం, దెబ్బలాటలు ఎప్పుడు పెట్టుకోవాలని కనిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. కలహ బుద్ధి, అలాంటి బుద్ధి దేవుని బిడ్డలకు పనిచేసేది కా. కలహ బుద్ధి దేవుడు మెచ్చేది కా. ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకమైన కలహం. కొంతమందికి దెబ్బలాడకపోతే ఆ రోజు ఏం పట్టదు చెప్పండి? నిద్ర పట్టదన్నట్టుగా ఉంటారు కొంతమంది. ఎవరితో ఒకరు దెబ్బలాడాలి. భర్తతో దెబ్బలాడాలి, పిల్లలతో దెబ్బలాడాలి, సేవకులతో దెబ్బలాడాలి, ఇరుగు పొరుగు వారితో దెబ్బలాడాలి. ఎవరితో ఒకరితో దెబ్బలాడకపోతే ఆ రాత్రి వాళ్ళకి సుఖంగా ఏం పట్టదన్నమాట? నిద్ర పట్టదు. అలాంటి వాళ్ళు బహుశా మీ జీవితంలో చాలామంది తారసపడి ఉంటారు. ఒక కామ ఉంటుంది, రోడ్డు అరుగు మీద కూర్చుంటుంది, వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా ఏం చేస్తూ ఉంటుంది? గొడవలు పెట్టుకోవడానికి పలకరిస్తూ ఉంటుంది. ఏవా చెట్టు అంత మనిషిని ఇక్కడ కూర్చుని పలకరించకుండా వెళ్ళిపోతున్నావా అంటది. పోన్లే కదా నేను అలా అని చెప్పి ఈరోజు పలకరిస్తే నీకు పని పాట ఏమీ లేదా, కనబోళ్ళందరూ పలకరించుకుంటూ వెళ్తావా అని ఆ రోజు గొడవ, పలకరించకపోయినా గొడవ, పలకరించినా గొడవలాగా ఉంటుంది. కొంతమందిలో కలహ బుద్ధి కలిగి ఉంటారు చాలామంది. దావీదు భక్తుడు ఒక సందర్భంలో ఒప్పుకున్నాడు, నేను కలహప్రియుని దగ్గర చిరకాలం ఉన్నాను, కానీ నేను కోరుకునేది మాత్రం ఎలాంటిది? సమాధానమే. కలహాలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉత్తి పుణ్యాన్ని కలహాలు పెట్టుకుంటారు. ప్రతి చిన్నదానికి కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ గొడవలు పెద్ద పెద్ద చేస్తారు. ప్రతి చిన్నదానికి నేను ఇరిటేట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని బిడ్డలుగా మనము సమాధానాన్ని కోరుకోవాలి, కానీ కలహ బుద్ధి మనకు పడేది కాదు. ఇప్పుడు చెప్పండి, ఇంకే ఇవన్నీ వివరించలేదు, నేను అవుట్లైన్స్ మాత్రం ఇచ్చాను. వివరించుకుంటే చాలా విషయాలు మాట్లాడచ్చు. మార్పు నొందని బుద్ధి లేదా స్వస్థత లేని బుద్ధి ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా చంచల బుద్ధి, అంటే స్థిరత్వం లేదు. రెండవది విరోధమైన బుద్ధి. మూడవది కలహ బుద్ధి. ఇప్పుడు ఇలాంటి బుద్ధిలో స్వస్థత రావాలని పేతురు కోరుతున్నాడు. అన్నిటి అంతము సమీపం అవుతుంది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి కలిగి ఉండండి అంటే, ఇప్పుడు చాలామందికి అర్థమై ఉంటుంది స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏ బుద్ధులైతే నేను చెప్పానో వాటి నుండి విడుదల పొందడం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాటి నుండి బయటకు రావడం, విరోధ బుద్ధి నుండి రావడం, కలహ బుద్ధి నుండి విడుదల పొందడం, లేకపోతే చంచల బుద్ధి నుండి విడుదల పొంది క్రీస్తు మహిమార్థమై జీవించాలి, దేవుడు ఇచ్చే బుద్ధిని కలిగి ఉండాలని ఎవరైతే ఆశిస్తారో అలాంటి వారు ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారని బైబిల్ సెలవిస్తాం. తప్పిపోయిన కుమారుడు బుద్ధి లేనందువలన చెడిపోయాడు, బుద్ధి లేనందువలన పందుల పొట్టు తినడం వరకు వెళ్ళిపోయాడు, బుద్ధి లేనందువలన తనకున్నవన్నీ నష్టపోయాడు. కానీ ఎప్పుడైతే బుద్ధి వచ్చిందో పోగొట్టుకున్నవన్నీ మరలా తిరిగి ఏం చేశాడు? పొందుకున్నాడు. లేఖనాల్లో చాలామంది గురించి చాలా మంచి విషయాలు రాయబడ్డాయి. అవన్నీ చూపించిన సమయం కాదు, కానీ దానియేలు గురించి బైబిల్ ఇచ్చిన మంచి సాక్ష్యం ఏంటంటే, అతడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడని బైబిల్ చెప్పింది. స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అలాంటి సాక్ష్యం నీ గురించి నా గురించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగలిగితే అంతకన్నా గొప్ప ఆస్తి మరొకటి లేదు మనకి. సర్వసాధారణంగా ఆస్తి ఎంత అండి అని అడిగితే, మనకున్న భోగభాగ్యాలు, మనకున్న ఆస్తులు, అంతస్తులు, శాలరీ, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంగారం, ఇవన్నీ లెక్క పెట్టుకుంటాం ఆస్తి అంటే. కానీ నేనేమంటానో తెలుసా? అతి శ్రేష్టమైన బుద్ధి కలిగి ఉన్నవాడు అత్యంత భాగ్యవంతుడు. హల్లెలూయా. దానియేలుకు అలాంటి బుద్ధి ఉందట. అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది కాబట్టే దానియేలు ప్రతి సందర్భంలో దేవునికి మహిమకరంగా జీవించాడు. బబులోను రాజు ముందు పెట్టిన ఆహారాన్ని వద్దన్నాడు. కారణం ఏంటో తెలుసా? దానియేలులో అతి శ్రేష్టమైన బుద్ధి ఉంది. విగ్రహార్పితం నేను తినను అన్నాడు. ఎందుకోసం అంటే, నా జీవితంలో నాకు వచ్చే ఆరోగ్యం కానీ, నాకు వచ్చే బలము కానీ, నాకు వచ్చే శక్తి కానీ, మహిమను నేను విగ్రహాలకు ఇచ్చేవాడిని కాదు. నాకు బలం ఇచ్చేవాడు దేవుడు, శక్తినిచ్చేవాడు ఆయన, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయన, సొగసునిచ్చేవాడు ఆయన, తేజస్సునిచ్చేవాడు ఆయన. కాబట్టి ఆయనకే మహిమ రావాలి అని దానియేలు నిలబడ్డాడు ప్రభు కోసం. సింహాల బోనులో వేస్తాం ప్రార్థన చేస్తే, రాజుకు తప్ప మరెవరినైనా ప్రార్థిస్తే 30 రోజుల వరకు తీసుకెళ్లి సింహాల బోనులో వేస్తామని తెలిసినప్పటికీ, అట్టి శాసనం సంతకం చేయబడిందని తెలిసిన దానియేలు దేవుని సల ముమ్మారు మోకాళ్ళను ప్రార్థించాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది అతి శ్రేష్టమైన బుద్ధి. భయపడలేదు, బెదిరిపోలేదు,
సింహాల బోను కదా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోలేదు. సింహాల బోనైనా పర్వాలేదు, నా దేవుడు నాతో ఉంటాడు కాబట్టి వెళ్ళడానికి సిద్ధమే అనుకున్నాడు. వెళ్ళాడు. దేవుడు సింహాలను వాళ్ళని ఏం చేశాడు? మూసేశాడు. అద్భుతాలు చేసే దేవుని యందు లక్ష్యం ఉంచాడు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టే ఏ దేశంలోకైతే దానియేలు బానిసవాడిగా తీసుకువెళ్ళాడో, సంఖ్యలు కట్టి లాక్కుని వెళ్ళారో, అదే దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వాయింపరచండి. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు కాబట్టే, అతని బుద్ధిలో మార్పు వచ్చింది కాబట్టి, స్వస్థ బుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టే దానియేలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.